బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పాడి రైతుల అవగాహన సదస్సు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో పాడి రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథి హెరిటేజ్ జోనల్ హెడ్ సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ, హెరిటేజ్ డైరీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయడం కొరకు ఆర్థికంగా మరియు సామాజిక భద్రతను కల్పిస్తుందన్నారు. అదేవిధంగా హెరిటేజ్ డైరీ మొత్తం భారతదేశంలోని 13 రాష్ట్రాలలో 3 లక్షల పైగా రైతులతో ఒక రోజుకు 19 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుందని, అందుకు అనుగుణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో హెరిటేజ్ పాల శీతలీకరణ కేంద్రం ద్వారా ఒక రోజుకు 11,000 లీటర్ల పాలను 880 మంది రైతుల నుండి 43 గ్రామాలకు ద్వారా పాలను సేకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. పాలు పోసే ప్రతి రైతుకు నేరుగా రైతు యొక్క బ్యాంకు అకౌంట్లోనే పాల బిల్లులను ప్రతి 10 రోజులకు ఒకసారి జమ చేయడం జరుగుతుందన్నారు. పాలు పోసే ప్రతి రైతుకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. హెరిటేజ్ డైరీ నుండి సబ్సిడీ ద్వారా దానా మరియు కాల్షియం, మినరల్ మిక్చర్ను పాడి పశువులకు ప్రమాద బీమా సౌకర్యం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రీజినల్ హెడ్ వరప్రసాద్, భువనగిరి డైరీ మేనేజర్ యలగందుల బాలకృష్ణ, కొండమడుగు పాడి రైతులు సాయి నరేష్, సింగారావు బాలరాజ్, మల్లేష్, యాదగిరి, రాజయ్యతో పాటు 30 మంది రైతులు పాల్గొన్నారు. ఒకటే విషయం నేను మీకు చెప్తున్నా, హెరిటేజ్ సంస్థ అనేది సముద్రంలో వెళ్ళే పెద్ద ఓడ లాంటిది, పెద్ద ఓడ. మీరందరూ బోట్స్ పడవ, ప్రతి రైతు ఒక పడవ. సపోజ్ పెద్ద ఓడ నీళ్ళలో ఏదైనా అవకతవకలు వచ్చి మునిగిపోతే అది కెరటాలో వచ్చి చిన్న పడవలన్నీ మునిగిపోతాయి. అవునా? ఒక్కసారి మనకి అల్లకల్లో అయిపోతుంది పెద్ద షిప్. మేము ఈ కంపెనీని మునక్కుండా ఈ చిన్న చిన్న షిప్పుల్ని కాపాడుకుంటా ముందుకు తీసుకెళ్ళాలి. నా పని అర్థమైందా? నువ్వు రైతువు, నువ్వు అడగాలి, నువ్వు అడుగుతున్నావు, కరెక్టే. నేను తగ్గిస్తే డిసప్పాయింట్ తప్పు. మేము కూడా నేను అంటే కదా మంచి రేట్ వరకు తప్పదు కదా, తీసేసుకోలేదు. ఈ సంవత్సరం ఒక నిమిషం, ప్రతి సంవత్సరం మనకి 15,000 లక్షల రేట్లు కావాలి. ఈ సంవత్సరం అనుకుంటుంది 9 లక్షలు భారతదేశంలో 4% కోటి లీటర్లు కూడా వస్తే 1,4 లక్షలు నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరం 4 పెరుగుతుంది. గోల్డ్ వస్తాయి, ఆ గోల్డ్ పండ్లు వస్తాయి, అవి పాలిస్తాయి. ఇప్పుడు ఏం జరిగింది? ఈ సంవత్సరం 12% పాలు అంటే మనిషికి కావాల్సిన దానికంటే ఎక్కువైంది. పౌడర్ చేసి ఆ పౌడర్ని విదేశాల్లో అమ్మాలి. దాన్నేమో ఆ విదేశాలకి ఎక్కువ చేయొద్దని మన గవర్నమెంట్ ఏదో ఇది పెట్టింది. దానివల్ల రేట్లు పడిపోయింది. ఇవి ఒక్కడికే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ రైతుకి ఇదే బాధ. ఈ సంవత్సరం అట్టాగే ఉంటుంది. మళ్ళీ మంచి రోజులు వస్తాయి మనకి. నేను అన్నట్టు భగవంతుడు అంటే 75 రూపాయలు మీకు మీకు అంత గిట్టుబాటు వస్తుంది. మీరల్లా ఈ పాడి పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఓకే, థ్యాంక్ యూ.